దరఖాస్తు చేస్తేనే భరోసా పంట పెట్టుబడి సాయంపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం 5 నుంచి 7వ తేదీ వరకు రైతుల నుంచి అప్లికేషన్ల స్వీకరణ గ్రామ సభలో చర్చ పంట వేసిన రైతుకే ఇవ్వాలని నిర్ణయం ఇంత భూమిలో ఏ పంట వేశారో రైతుల వారీగా వివరాలు 7న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం 6 ఏళ్లుగా లేనిది ఇప్పుడెందుకు రైతు భరోసాకు దరఖాస్తులు సర్కార్ తీరుపై అనుమానాలు పంట పండించి రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు ఉన్న ప్రజలకు అన్నం పెట్టే రైతన్నలపై ఇంత కక్షపూరితమైన రాజకీయం ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి పంటలు పండించుకొని అన్నం పెట్టే రైతులకు రైతు భరోసా గత ప్రభుత్వం ఏ షరతులు లేకుండా ఇవ్వడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాకముందుకు మేము 15,000 ఇస్తామని ఆశ చూపడం వలన తప్పుడు హామీల వలన రైతన్నలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి ఆ అడ్డకోలు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయని పరిస్థితుల్లో రైతన్నలకు పలు రకాల ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది మేము మరియు దరఖాస్తులు ఎందుకు రైతన్నలు పంట పండించుకుని బతికే రైతన్నలు సంవత్సరానికి ఒకసారి దరఖాస్తులు ఇస్తారా దీనిపై వారికి ఎంతో ఇబ్బంది కలుగుతుంది కానీ ఇప్పటి వరకు రైతు భరోసా అందలేకపోయింది మరియు వారు పత్తి వేస్తే ఒకే పంట వేస్తారు మీరు ఒకే పంటకి ఇస్తారా 2 ఫసళ్ళు ఇస్తారా దానిపై క్లారిటీ లేదు మరియు మొక్కజొన్న వేస్తే కూడా అదే పరిస్థితి ఇది ఎక్కడ న్యాయం అప్పుడు కేసీఆర్ ఇచ్చేటప్పుడు ఏ షరతులు లేదు రైతన్న కళ్ళల్లో ఆనందం ఉండాలని రైతు భరోసా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2 ఫసళ్ళుగా రైతు భరోసా ఇవ్వకుండా ఇగా ఇస్తామని విస్తృత స్థాయి సమావేశాలని ఒక 6 నెలలు నుండి చెప్పడం జరుగుతుంది ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఆ విస్తృత స్థాయి సమావేశాలు పూర్తి కాలే మరి రైతన్నలకు కూడా ఇప్పటి వరకు రైతు భరోసా అందలేకపోయింది కానీ రైతు భరోసా అందలేక రైతన్నలు ఆత్మహత్యల పాలవుతున్నారు ఇదేనా అంటే ఎలక్షన్ల ముందు ఒక మాట ఎలక్షన్ల తర్వాత ఒక మాట చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం